శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం మఘమన్ విద్వన్మహాభూషితం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ యొక్క నేటి దినఫలము రాశిఫలం అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం శ్రావణ బహుళ షష్ఠి 25 ఆగస్టు 2026 భానువాసరము ఆదివారం అంటుంటాము. ఈరోజు తిథి షష్ఠి ఉదయము 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది. భరణీ నక్షత్రం ఉంది. ఈరోజు రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు భరణీ నక్షత్రం ఉంది. ప్రధానంగా వృద్ధి యోగము అలాగే వణిజ కరణము ఉన్నాయి. ఈరోజు వర్జము 8 గంటల 37 నిమిషాల నుండి 10 గంటల 7 నిమిషాల వరకు ఉంది ఉదయం. అలాగే ఈరోజు సూర్యోదయం 6 గంటల 1 నిమిషం, సూర్యాస్తమయం 6 గంటల 35 నిమిషాలు. ఈరోజు ప్రధానంగా శ్రావణ బహుళ షష్ఠి భానువాసరం ఆదివారం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదమైనటువంటి వారం, ఆరోగ్యకరమైనటువంటి వారం. దీన్నే భానువాసరం అంటుంటారు. సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈరోజు సూర్య నమస్కారాలు సూర్యోపాసన ఎవరైతే చేస్తూ ఉంటుంటారో అలాంటి వారికి సంపూర్ణ ఆయుస్సు ఆరోగ్యము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈరోజు యొక్క రాశి ఫలాలకు వచ్చేసరికి ఒక్కొక్క రాశులకు ఏ విధమైన ఫలితం అనేటువంటిది ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటిది మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. వీరు సూర్యోదయంతోనే భాస్కరుణ్ణి ఆరాధించుకోవడం వల్ల వారి యొక్క చెడు ఫలితాలు పొందకుండా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క రాశివారు ప్రధానంగా ధాన్యము వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటుంటారో ఆ వ్యాపారం చేసేటువంటి వారికి చాలా శుభదాయకము యోగదాయకమైనటువంటిది కనుక ఈ రాశి వారికి వృత్తిరీత్యా వారికి కలిసి వస్తూ ఉంటుంది. దేవాలయ సందర్శనము అలాగే పెద్దల యొక్క దర్శనము సత్సాంగత్యంతో ఈరోజు చక్కగా గడుపుతారు. కోరిన కోరికలు కూడా పూర్తిగా నెరవేరకపోయినా మిశ్రమ ఫలితంతో నెరవేరుతూ ఉంటుంటాయి. వీరు విశేషించి ఈరోజు ఆదిత్య హృదయం అనేది ఉదయాన్నే పఠించడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటుంటాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి నేడు మిశ్రమమైన ఫలితాలే ఉంటాయి. ప్రధానంగా గురువు మధ్యస్థంగా ఉండడం వల్ల వారికి అనుకున్న పనులు అనేటువంటివి ఒక మోస్తరుగా సాగుతూ ఉంటుంటాయి. కోరిన కోరికలు కొంతమేరకు ఫలిస్తూ ఉంటుంటాయి. ప్రయాణ సౌఖ్యం అనేటువంటిది లభిస్తుంది. అలాగే
చేయు వృత్తి వ్యాపారాదుల్లో కొంతమేరకు ఆశాజనకంగా ఉంటుంది. దేవాలయ సందర్శనం చేసుకోవడం, ప్రధానంగా వారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో సందర్శన చేసుకోవడం వల్ల వారి యొక్క కోరిన కోరికలు అనేటువంటివి నెరవేరడానికి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి కూడా గురుగ్రహము, శుక్రగ్రహము, అలాగే కుజగ్రహం, ఇన్నిట్లో 2 గ్రహాలు మాత్రమే కాస్త బాగున్నాయి. ఒక గ్రహం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల వీరికి కొంతమేర కార్యసాధన లభిస్తూ ఉంటుంది. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి కార్యసాధన ఉంటుంది. కనుక వీరు కాస్త జాగ్రత్తగా ఆచితూచిగా అడుగు వేస్తూ తమ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రధానంగా వీరు విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ యొక్క రాశివారు చేసేటువంటి పనులలో ముందుగా ఆ యొక్క సూర్యోదయ పూర్వమే స్నానాది కార్యక్రమాలు ఆచరించుకొని ఆదిత్య హృదయాన్ని ఒకమారు పఠించడం కానీ వినడం కానీ చేసుకోవడం వల్ల మీ యొక్క కార్యసాఫల్యత అనేది మెరుగుపడి కొంతవరకు బాగుంటూ ఉంటుంది. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి గురువు కాస్త బలీయంగా ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతుంటాయి. నూతన వస్తువాహనాది కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి, ఫలిస్తాయి. రెండవది, నూతన వ్యాపారం కూడా ప్రారంభిస్తారు. కొత్త వారితో పరిచయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారము అభివృద్ధికి కొత్త బాటలు వేసేటువంటి మార్గం అనేటువంటిది ఈరోజు మధ్యాహ్న సమయం తర్వాత మీరు ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే అది చాలా చక్కని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కనుక మీరు ఆ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని తమ కార్యక్రమాలని కూడా నెరవేర్చుకోవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు చంద్రునికి ముందుగా ఆరాధన చేసుకొని వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల మీకు అనుకున్నటువంటి కోరిక నెరవేరి తప్పకుండా మీ యొక్క కార్యసాఫల్యత అనేటువంటిది లభించే అవకాశం అనేటువంటిది ఉన్నది. సింహరాశి, ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క యోగం అనేది బాగానే ఉన్నది. కొంతమేరకు శని ప్రభావం ఉన్నందువల్ల వీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. కానీ అధిక శ్రమ వల్ల సాధించగలుగుతారు. వ్యాపారం ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ కాస్త ఒడివడుకులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా ఈరోజు వారు దేవాలయ సందర్శనం చేసుకొని ఏదైనా దేవాలయంలో భగవంతుని నమస్కారం చేసుకొని మీ యొక్క కోరికను నెరవేర్చుకొని 3 ప్రదక్షిణాలు చేసుకొని ముందుకు సాగితే తప్పకుండా మీ యొక్క కార్యసాఫల్యతకు అడుగుబాటలు పడతాయి. కనుక వీరు ఆ విధమైనటువంటి మార్గంలో నడుచుకుంటే చాలా బాగుంటుంది. కన్యా రాశి, ఈ రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. దాదాపుగా గ్రహాలన్నీ కూడా కేంద్రీకృతమై ఉన్నందువల్ల వీరు అనుకున్న కార్యాలనేటువంటివి సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా అధికారులకు కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా అందరి సహాయ సహకారాలతో పనులు నెరవేర్చుకుంటారు. వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారంలో ఆనుకూల్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈరోజు వారు ఆనందంగా చక్కగా కాలం గడుపుతూ ఉంటుంటారు. ప్రధానంగా వీరు వెంకటేశ్వర అష్టోత్తరం అనేది పఠించడం వల్ల వారికి ధనకనక వస్తువాహనాదులు అధికంగా ఫలించి వారి యొక్క కోరికలు నెరవేర్చేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉంటుంది. తులారాశి వారు, ఈ రాశి వారికి కొంతమేర గ్రహాలు అనుకూలించినప్పటికీ మరికొన్ని గ్రహాలు ఆనుకూల్యంగా లేనందువల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. వీరు కాస్త జాగ్రత్తగా
ఏదైనా పని ప్రారంభించే ముందు ఆలోచించి అడుగు వేస్తే బాగుంటూ ఉంటుంది. వ్యాపారం మాత్రం వీరు ఇప్పట్లో కొత్తగా ఏది ప్రారంభించకూడదు, అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కనుక వీరు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. నిత్యము దైవారాధన చేసుకోవడం, శివాభిషేకం, తీర్థం స్వీకరించడం, శివుణ్ణి దర్శించుకోవడం వల్ల మీ యొక్క కార్యసాఫల్యతలు వృద్ధి పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు, చాలా బాగుంది. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉండుంటాయి కనుక చాలా ఆనందదాయకంగా యోగదాయకంగా ఈరోజు గడుపుతారు. వారికి నూతన వస్తువాహనాది యోగం కూడా కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా వీరు తైల వ్యాపారం చేసినట్లయితే చాలా అధిక లాభాలు అనేటువంటివి బాగా సిద్ధిస్తాయి. లేదా తైల వ్యాపారం చేసేవారికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క రాశివారు తప్పకుండా వారు ప్రతినిత్యము ఆచరించే కార్యక్రమాల్లో ప్రధానంగా భానువాసం ఈరోజు కాబట్టి మీరు ఆదిత్యుని యొక్క స్తోత్రం విని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి యోగదాయకంగా బాగానే ఉన్నది. గ్రహాలు అనుకూల్యంగానే ఉన్నాయి. కాస్త చంద్రగ్రహం అనేది కొంతమేర మైనస్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కానీ దాదాపుగా యోగదాయకంగా శుభ ఫలితంగానే ఉంటూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క స్తోత్రపారాయణం, ఏదైనా అమ్మవారి స్తోత్రపారాయణం చేసుకుని కార్యక్రమం ప్రారంభించడం వల్ల వారికి విజయం అనేది సాధిస్తూ ఉంటుంది. లేదా దుర్గా సప్తశ్లోకి దుర్గా పారాయణమైనా విన్నా కానీ చదువుకుని వెళ్ళినా కానీ మీ కోరికలు నెరవేరి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విద్యార్థులకు చదువులో కానీ అన్నింటా కూడా శుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉంటుంటుంది. మకర రాశి, ఈ రాశి వారికి శని మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఇస్తూ ఉండడం వల్ల కొంతమేర పనులు కాస్త ఆలస్యంగా జరిగినప్పటికి కూడా ఈరోజు ఆనందదాయకంగానే పనులు అనేవి ముగుస్తారు. వీరు ప్రధానంగా చేయాల్సినటువంటి కృతుల్లో నిత్యము ప్రొద్దున్నే దీపారాధన చేసి దీప దర్శనం చేసుకొని తమ పనులకు ప్రారంభించుకోవడం వల్ల, ఎందుకంటే ఆ తైలముతో కూడుకున్నటువంటి నూనెను ప్రజ్వలింపజేయడం వల్ల శని దోషం అనేది పోయి మీ యొక్క కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా నెరవేరడానికి, ఆటంకాలు లేకుండా నెరవేరడానికి కారణమవుతుంది. ఈరోజు చాలా ఆనందంగానే గడుపుతూ ఉంటుంటారు. కుంభరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఇచ్చినప్పటికి కూడా ఆనందదాయకంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది. ప్రధానంగా ఈరోజు వారు ఆదిత్యుని యొక్క ఆరాధన, శివారాధన రెండూ చేసుకుని కార్యానికి ప్రారంభించినట్లయితే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అంతటా చక్కని ఫలితాలు అనేటువంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈరోజు దైవ దర్శనం చేసుకుని మీరు కార్యక్రమాలు అనేవి ప్రారంభించండి. అలా ప్రారంభించడం వల్ల మీకు చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు. తీర్థయాత్ర సందర్శనం కూడా చేయడానికి, అడుగులు వేయడానికి ముందుకు వస్తూ ఉంటుంటారు. అంతేగాక వీరు వ్యాపారంలో కాస్త మిశ్రమమైన ఫలితాలు పొందినప్పటికి కూడా యోగదాయకంగానే గడుపుతూ ఉంటుంటారు. మీనరాశి, మీనరాశి వారికి ప్రధానంగా గ్రహాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా భగవత్ ఉపాసన, అంటే ఏదైనా అమ్మవారి దేవాలయంలో అభిషేకం పొందిన తీర్థాన్ని పొందడం కానీ, లేదా శివాలయంలో శివాభిషేక తీర్థం పొందినా కానీ తీర్థం స్వీకరించి ఆ సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసి మీరు బయలుదేరండి. మీ యొక్క కార్య సాఫల్యతలు
ఎదుటివారి యొక్క మనసులో ఇష్టము లేకపోయినప్పటికీ కూడా మీ కోరికలు నెరవేర్చడం కొరకు వారు ఒప్పుకొని మీ పనులు ముందుకు సాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కాస్త ఒడిదొడుకు ఏర్పడ్డప్పటికి కూడా ఈరోజు సాయంకాలంలోపు మంచి శుభ ఫలితాలు విని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.